వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమలవుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సాయంత్రం పరిశీలించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొకిరల ప్రేమ్సాగర్ రావుతో కలిసి పరిశీలించిన మంత్రి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఓలు ప్రత్యేక చొరవ తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, రాష్ట్ర టిపిసిసి ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, 14వ డివిజన్ కార్పొరేటర్ తుముల నరేష్, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్ ఉన్నారు సార్. నేను ఈ రోజు వరకు 620 కలెక్ట్ చేశాను సార్. ఆన్లైన్ జరుగుతున్నాయి సార్. 2002 రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్టు సమగ్రంగా ఇంటెన్సివ్ గా వెరిఫై చేస్తూ ఆ సవరణ చేసేటువంటి కార్యక్రమం. దేశంలో ఎప్పుడైతే ఈ యొక్క ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రంలో సరే ఇప్పుడు ఓటర్ల లిస్టు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఇది సహజంగా ఎవరైనా ఒప్పుకునే ఉంటున్న విషయం. అంటే దీని పేరు పైన దేశంలో జరిగినటువంటి సవరణ ఎస్ఐఆర్ దానిపైన అటు వెస్ట్ బెంగాల్ అయినా బీహార్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ నేమ్స్ వాళ్ళ పేర్లు తీసివేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఓటు అనేది ప్రాథమిక హక్కు, ప్రజాస్వామ్యానికి పునాది. సో అందుకని ఏ అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. రాహుల్ గాంధీ గారు బీహార్లోనే ఈ యొక్క సర్కు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మీనాక్షి నటరాజు గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దీనిపైన ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ అని పార్టీ పరంగా అధికారికంగా ప్రతి పార్టీ కూడా బియ్యం ఇవ్వడం జరిగింది. అధికారికంగా చట్ట భద్రతతో ఇవ్వడం జరిగింది. ఆ బిఎల్ఏ అంటే కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ అధికారం ఇచ్చిన వాటిని ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేస్తుంది. మనం ఎవరిని నమోదు చేసుకోవాలా ఆ బిఎల్ఏ ద్వారా చేసుకున్న కార్యక్రమం చేస్తుంది. అయితే ఈ బిఎల్ఏస్ అనేది అయితే బూత్ లెవెల్ ఏజెంట్స్ అవుతున్నారో దీనిపైన పూర్తి జాగ్రత్త వహించి 2002 ఎన్నికల ఓటర్ లిస్ట్ అవుతుందో ఆ ఓటర్ లిస్టును ఇప్పుడు 2026 ఉన్న ఓటర్ లిస్టును సమగ్రంగా పరిశీలన చేసే కార్యక్రమం చేసి దానిలో ఏది కరెక్ట్ ఉంది, ఏది చనిపోయిన వాళ్ళు, అందులో డబుల్ పేరు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ తీసేసే కార్యక్రమం చేయాలి. సో చేసిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఫామ్స్ ఇచ్చింది, ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ఫామ్ ఇచ్చింది. ఈ ఫామ్ సంబంధించి ప్రతి ఇంటికి ఇచ్చి ఈ ఫారాలను ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇందులో ఎవరైనా ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వకపోతే ఆ యొక్క ఓటర్ లిస్టుకి వెళ్ళి పేరు
నమోదు కాదు ఓటర్ లిస్ట్ లో. దీనికి అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ అంటే ఏదైనా ఆధారం కూడా ఒకటి చూపించాలా. అది పుట్టిన డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కావచ్చు, అట్లాగే ఒక ఆధార్ కావచ్చు. చాలా అంటే మొత్తం టోటల్ చాలా ఉన్నాయి, 12 ఉన్నాయి. 12 కనీసం 2 అంటే ఆధారాలు చూపించే కార్యక్రమం చేయాలి. అట్లాగే ఒకవేళ ఇల్లు తాళం ఉంటే 1-2 పర్యాలు వస్తారు వాళ్ళు. 3వసారి కూడా ఇల్లు తాళం ఉంటే ఆ ఓటర్ లిస్టు ఆ ఓటర్ పేరు నమోదు కాదు. సో వాళ్ళు వలస పోయి ఉండొచ్చు, లేదంటే ఇతర పనులు ఎక్కడన్నా బయటికి పోయి ఉండొచ్చు. సో ఇటువంటివి చాలా రకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పటికే చాలా పర్యాలు ఈ బిఎల్ఎస్ రాజకీయ నాయకులకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడన్నా అప్రమత్తం ఉండి ఓటు మాత్రం ఓటు కూడా కొట్టుకుంటే మనం మనుషుడి ఏం లేదంటే మన దేశం ఉన్నట్టుగా అటువంటి పరిస్థితి మన తర్వాత పిల్లలకు మనలకు ఇబ్బంది వస్తుంది. మనం చేసే తప్పని కాకుండా ఇతర ప్రజలు చెప్పినట్టు 15 రోజులు వేరే ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు యోగాలు ఓటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి వాళ్ళు కూడా మొత్తం మాట్లాడడం చేయదు. మీరందరూ సహకరించిన మొదలు చేయగలరు. దీని ద్వారా మీడియా మీరు కూడా ప్రచారం చేయదు. మేము మొదటి నుంచి నేను ఈ ప్రక్రియ మొదలు ముందు వారం నుంచి ఎప్పుడు ఇది పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ను నామోదు చేయాలని చెప్పడం పార్టీల సమస్య కాదు. అధికారం ఉన్నాం కాబట్టి మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ప్రతి ఓటర్ ఏ పార్టీ సంబంధం లేదు, ప్రతి ఓటర్ ఎవరైతే ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకున్నామో ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల హక్కులు అన్ని పోతే చాలా ఇబ్బంది కాబట్టి మీ ద్వారా మీడియా సిద్ధికి వాళ్ళకు ప్రతి ఒక్కరు మీ పాత్ర ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందజేసి చేసుకోకపోతే ఇబ్బంది అయితే చెప్పవలసిన ప్రత్యేకంగా పేరు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లను పెట్టే ఓటర్లను చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా ఇంజనీర్ మంత్రులను ప్రతి జిల్లాకు పోయి సందర్శించి దీని గురించి కొంత అవగాహన కలిగించి దగ్గర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సుబ్రహ్మణ్యరావు నైట్ హన్సా జిల్లా తిరిగి ఇక్కడికి పండుగ గురించి చెప్పి ప్రజలను చైతన్యవంతులు చేసి మంచిర్యాల పట్టణ పరిసరాల్లో నేరాల నియంత్రణతో పాటు మత్తు పదార్థాల రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో మంచిర్యాల పట్టణ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రత్యక్ష పర్యవేక్షణలో శనివారం అర్ధరాత్రి నుంచి ఈ సోదాలు చేపట్టారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ లో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. అనుమానిత ప్రాంతాలను చుట్టుముట్టి ఇంటింటికి కూలంకషంగా తనిఖీలు నిర్వహించారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సందర్భంగా సుమారు 20,000 విలువైన అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 తల్వార్, 2 బ్యాడ్మింటన్ బ్యాట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసిన 10 మంది యువకులతో పాటు మరో 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మీ అందరూ అంటే ఈ ఎన్టీఆర్ నగర్ ప్రతి పుట్టిన వ్యక్తికి పుట్టినరోజు అనేది సహజం, అది జరుపుకోవాలి. అది చంద్రయ్య, మీ సొంత ఇల్లు ఇక్కడ ఈ ఏరియాలో అన్ని ప్రశాంతంగా ఉందా? ఓకే, పోలీస్ వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. 100 డయల్ చేసి ఇక్కడే ఉంది. మంచి అసలు యాక్చువల్ బేస్ కావాలి. ఇది మనం క్రికెట్ వాడతాం కానీ ఇది అసలు వాడతాం. సీజర్ దొరికిందా? ముఖ్యంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ఈ కాలనీలో ఈ మధ్యకాలం జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు అవి పెద్ద ఎన్టీఆర్ నగర్ జనాలకి బాసు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ పేరు ఒక పెద్ద మనిషి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద నాయకుడు వాళ్ళ పేరు మీద ఈ నగరం ఉంటే ఈ నగరంలో ఉన్న మనిషికి కూడా క్యారెక్టర్ బిహేవియర్ ఆ విధంగానే ఉండాలి. అది నా ఎక్స్పెక్టేషన్. నిజమే అబద్ధం? మంచి పని చేసి ప్రజల కోసం ఉండాలి, మంచి పని చేయాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఇది మన లైఫ్ కి అందరికీ ఒక సామాన్య మనిషి ఉంటే ఒక పెద్ద జననాయకు ఉంటే అందరికీ ఉద్దేశం ఒకటే. వేరే వేరే స్టేజ్ లో మనం పని చేస్తున్నాము. మేము ఒక పదవిలో పని చేస్తున్నాము, నా డీసీపీ గారు ఏసీపీ గారు ఒక పదవిలో పని చేస్తున్నారు, మా కానిస్టేబుల్ గారు ఒక పని చేస్తున్నారు. కానీ అందరికీ ఉద్దేశం ఒకటే, ప్రజాకి ఒక రక్షణ ఇవ్వాలి, శాంతి భద్రత కలిగించుకోవాలి. అదే విధంగా మనము ఏ పదవిలో ఉన్నా మన ఉద్దేశం ఒకటే ఉండాలి, మంచి మనిషి ఉండాలి. మాకు చూసి పక్కన వాళ్ళు ఈయన మంచి మనిషి, మా కొడుకు మా కూతురు కూడా ఆ విధంగా ఉండాలి, ఆ కోరిక ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీ లైఫ్ సఫలం ఉంటుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నాము చాలా మంది యూత్ ఉన్నారు, చూసి నేను హ్యాపీ ఫీల్ చేస్తున్నాము. ఎందుకు? మీ మీద రేపు ఈ రాజ్యంకి ఈ దేశంకి ఆధారం మీదే. కానీ డీసీపీ గారు చెప్పిన కొన్ని విషయం మంచి లేదు. అంటే రోడ్డు మీద వచ్చి తమాషా చేస్తే మేము ఎంత స్నేహంతో మీకు చూస్తున్నాము, పిలిచి మాట్లాడుతున్నాము, తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఎందుకు? ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటుంది. ఆ 10 మందికి బాధ సమాధానం కోసం ఒక మనిషికి దండం ఇవ్వడానికి ఉంటే తప్పకుండా మేము ఇస్తాము. కానీ అది మా ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం లేదు. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికీ ఒక కరెక్ట్ దారి, ఒక మంచి దారిలో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటుంది. మంచి ఉపాధి, ప్రభుత్వం ఉపాధి ఉంటే ప్రైవేట్ లో, గూగుల్లో, అమెజాన్ లో రకరకాల ఉపాధి వస్తుంది. మీరు ఒక ఉద్దేశం కోసం తయారీ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము పోలీస్ వైపు మీకు సహాయం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఉన్న ఎక్స్పర్టీస్, మాకు ఉన్న జ్ఞానం, అనుభవం మీతో షేర్ చేసి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాము. మన దగ్గర ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా కమిటెడ్ ఉన్నారు. ఎంత గట్టిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, అంత స్నేహంతో, ప్రేమంతో పోలీస్ స్టేషన్ లో వచ్చిన మనిషికి కూడా గౌరవం ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడి సమాధానం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రకాల మనం సిద్ధంగా ఉన్నాము. మీరు మాకు ఏ విధంగా వాడుకుంటే, మీరు మాకు ఏ విధంగా అవకాశం ఇస్తే ఆ విధంగా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా మీరు మాకు అవకాశం ఇస్తారా? పని చేయడానికి, మీకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తారా, లేకపోతే మీకు కఠిన చర్య ఇవ్వడానికి అవకాశం ఇస్తారా? సహాయం చేయడానికి. మంచి. మీరు అంత ధైర్యంతో, అంత అంటే బలంతో ఉంటే మాకు కూడా బలం వస్తుంది.
నైట్లో మీతో కలవడానికి వచ్చాము. ఇది సాటర్డే నైట్, మీరు కూడా ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం మాకు వినడానికి. కానీ నా ఒకటే రిక్వెస్ట్, మా ఆఫీసర్స్కి మీరు మంచిగా సహాయం చేసుకోండి. మేము మీకోసం 24/7 సిద్ధంగా ఉన్నాము. మీకు ఎప్పుడు కూడా మా వైపు షికాయత్కి అవసరం రాకుండా మేము అందరు సిద్ధంగా ఉన్నాము కష్టపడి పని చేసుకోవడానికి. మీరు కూడా ఈ ఏరియాలో శాంతి భద్రత ఉండాలి, మీ ఎన్టీఆర్ నగరంకి పేరు మంచి ఉండాలి. ఒక 10 సంవత్సరం నేను సీనియర్గా ఉండి ఇక్కడ వచ్చిన కొంతమంది IAS IPS, కొంతమంది గూగుల్లో యాపిల్లో పని చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. చేస్తారా? వెరీ గుడ్. సో మళ్ళీ మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్, మంచి సంతోషం. మంచి పని చేసుకోండి, మంచిగా ఉండండి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ నా రిక్వెస్ట్, నేను పోలీస్ వైపు మీకు ఒకటే మాట చెప్తాము, మేము 24/7 మీకోసం ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. శాసన మండలి సభ్యులు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం నిర్వహించిన జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో కోదండరాం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను స్మరించుకుంటూనే ఉద్యమకారుల సేవలకు తగిన గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు విధి విధానాలు ప్రకటించలేదని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీలోపు తెలంగాణ ఉద్యమకారులు వివిధ ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం ఉద్యమకారుల సమగ్ర జాబితా రూపొందించి వారి సంక్షేమం గౌరవం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసే అంశాన్ని కూడా కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం కోదండరాం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అందరం ఈసారి మళ్ళీ ఒకసారి కలుసుకుంటున్నాం. ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఇవాళ మళ్ళీ కొత్తగా ముందుకు వస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసింది, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని అంటున్నాం. దాన్ని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ. ఇది ఈ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కె కేశవరావు గారు చైర్మన్. దీంట్లో పొన్నం ప్రభాకర్ గారు, నేను, అద్దంకి దయాకర్ గారు, రాములు నాయక్ గారు, అట్లాగే శోభన్ రెడ్డి గారు అందరం కూడా సభ్యులు. ఈ కమిటీకి 3 బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పింది. మొదటిది ఉద్యమకారులను గుర్తించడానికి ప్రాతిపదిక తయారు చేయాలి. 2 ఉద్యమకారుల జాబితాను తయారు చేయాలి. 3వది ఉద్యమకారులకు సంక్షేమానికి గౌరవాన్ని పెంపొందించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించాలి. అయితే
ఈ విషయాలపై ఒక నిర్ణయానికి రావాలంటే ఉద్యమకారులతో మాట్లాడటం అవసరమని భావించి కమిటీ ఒక సంప్రదింపుల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే అధికారులతో మాట్లాడినాం. అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలతో కూడా సంప్రదింపులు జరిగినాయి. ఆ తర్వాత విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాలు జరిగినాయి. తర్వాత ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతోని, అదేవిధంగా 69 నుంచి 2009 దాకా పనిచేసిన వివిధ సంఘాల నాయకులతోని కూడా సంప్రదింపులు అయ్యాయి. ఆఖరిగా నిన్న శనివారం రోజు తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చలైనాయి. ప్రధానంగా కమిటీ ఉద్యమకారులను సంప్రదించే ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచనతో ఉంది. మన మంచిర్యాల జిల్లా స్టీరింగ్ కమిటీతో 16 తారీఖు నాడు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతిలో మంచిర్యాల జేఏసీతో సంప్రదింపులు ఉంటాయి. తప్పనిసరిగా మంచిర్యాల జేఏసీ మిత్రులు ఆ రోజు హాజరై ఉద్యమకారుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి, ఉద్యమకారుల గుర్తింపుకు అనుసరించవలసిన ప్రాతిపదికను వివరించాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. 22 దాకా ఈ సంప్రదింపులు కొనసాగుతాయి. అది ముగిసిన తర్వాత అప్పుడు ఇంకా మహిళలతో కూడా ఉంది సంప్రదింపుల కార్యక్రమం. జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు అందరితో మాట్లాడుతున్నాం. 23కు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అప్పుడు కమిటీ కూర్చొని వీటిపైన ఒక నిర్ణయం చేసి ఒక సమాచారాన్ని క్రోడీకరించే ఉద్యమకారుల జాబితాను తయారు చేసే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పరిశుభ్రత పనుల కోసం సుమారు 37 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన స్వచ్ఛ వాహనాల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించి కొద్ది రోజులే కావడంతో వాహనాల బాడీ భాగాలు ఒక్కొక్కటిగా ఊడిపోతుండడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాహనాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసి రకం మెటీరియల్ వినియోగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమిషన్ల కోసం అధికారులు నాసి రకం నిర్మాణాన్ని ప్రోత్సహించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృధా అవుతుందని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన స్వచ్ఛ వాహనాల నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టి నాణ్యతా లోపాలు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత మున్సిపల్ అధికారులు లేదా వాహనాల సరఫరాదారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని KK1 ఇంక్లైన్ ప్రాంతంలో దుర్గామాత ఉద్వాసన మహోత్సవాన్ని సింగరేణి కార్మికులు, అధికారులు, పట్టణ వాసులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ఉద్వాసన కార్యక్రమం చేపట్టి భక్తుల నడుమ ఘనంగా ఊరేగింపుగా సాగనంపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం మేరకు ఈ ఏడాది కూడా KK1 ఇంక్లైన్ లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్వాసన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం, ఆయురారోగ్యాల కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
గత 60 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి కేకేవైన్ ఇంక్లైన్లో శ్రీ దుర్గామాత ఉద్వాసన పూజలు జరిగి ఇలా అమ్మవారిని సాగనంపుతున్న తరుణంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగి అమ్మవారిని సాగనంపడం జరుగుతూ ఉన్నది. కేకేవైన్ ఇంక్లైన్కు చరిత్ర ఉన్నది. మన్నమల్లో గత 60 సంవత్సరాల క్రితం కేకేవైన్ ఇంక్లైన్, కేకే5 తదితర బాయిలు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. కేకే1లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా అమ్మవారిని యూనియన్లకు అతీతంగా అందరి కాంట్రిబ్యూషన్తో ఇక్కడ దుర్గామాత పూజలు ప్రతి సంవత్సరం నిత్యం కూడా జరిగేవి. శ్రీ దుర్గామాత అమ్మవారు కూడా కేకే1లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళందరినీ కాపాడి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా శ్రీ దుర్గామాత కాపాడడం జరిగింది. దాని సందర్భంగా గతంలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు సొంతగా కంట్రిబ్యూషన్ చేసుకొని శ్రీ అమ్మవారిని పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని గత 10 ఏళ్ల నుండి కూడా ఈ బావి బంధించి విధుల ఏరియాలో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఉద్యోగస్తులు గతంలో స్మృతులు ఈ బావి నడిచినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, ఈరోజు నెమరు వేసుకుంటూ కూడా శ్రీ అమ్మవారిని ఈరోజు పూజా కార్యక్రమంలో కాపాడడం జరిగింది. ఈరోజు సృష్టిలో శ్రీ దుర్గామాత అమ్మవారు అనేది గొప్ప మాత. కొలిసిన వారికి కొంగు బంగారమై అందరినీ చల్లగా కాపాడే తల్లి కాబట్టి అందరూ కూడా ఈరోజు వందలాది మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగస్తులందరూ కూడా ఏ డివిజన్లో చూసుకున్నా కూడా శ్రీ అమ్మవారి ఆలయాలు ఉంటాయి. భక్తి పూజలతో కూడా కార్మికులందరూ కూడా అధికారులందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజలు జరిపి అమ్మవారిని ఏడుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి. శ్రీ దుర్గామాత ఆశీస్సులు కూడా సింగరేణి చేసే ప్రతి ఒక్క ఉద్యోగి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇలా కేకేవైన్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్లో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వధువరుల పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అట్లూరి రవీంద్రాచారి కృషితో గత 4 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా విశ్వ బ్రాహ్మణ కుటుంబాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పరిచయ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మంచిర్యాలలో ఈ ఏడాది నిర్వహించిన 2 వధువరుల పరిచయ వేదికల ద్వారా 12 వివాహాలు ఖరారైనట్లు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిన్ని వివాహాలు ఈ పరిచయ వేదిక ద్వారా జరిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ దురిశెట్టి రమేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీ రామోజీ రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి మోదుపురం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు శ్రీ రామోజీ అనంతరాములు, కోశాధికారి సత్యనారాయణతో పాటు సంఘ సభ్యులు కొత్తూరి రాజయ్య, సమ్మయ్య, రాజేందర్, హనుమయ్య, మనోహర్, బాక్సింగ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వధువరులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ब्रह्मा विष्णुदेशेन्द्र सकल भवन కేటాయించి శ్రమ కోర్చి దుర్శేష్ రమేష్ గారు నూతనంగా వచ్చినందుకు చప్పట్లు కొట్టండి. క్లబ్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ వధూవరుల పరిచయ వేదికకి
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మంచిర్యాల విశ్వబ్రాహ్మణ సంఘానికి నేను ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంతకుముందు గతంలో 2 సార్లు కూడా ఈ వివాహ పరిచయ వేదికలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆ 2 వివాహ పరిచయ వేదికల ద్వారా 12 మంది కూడా పెళ్లి సంబంధాలకు వాళ్ళు ఈరోజు చక్కగా ఉంటున్నారు. మరి ఇది 3వ వివాహ పరిచయ వేదిక. దీన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సంఘ సభ్యులు శ్రీ రమేష్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇతర సభ్యులు అందరికీ కూడా మరి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పడడం చాలా సంతోషము. దీన్ని అందరూ కూడా విశ్వబ్రాహ్మణ కుల బంధువులు మరి వినియోగించుకోవాలి. వాళ్ళ పెళ్లిళ్లకు సంబంధాలు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో మనం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మరి ఇక్కడ మన డోర్ స్టెప్ దగ్గరికి, మన మంచాలకి మరి ఇట్లాంటి వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షణీయము. దీని ద్వారా మరి ఎంతమంది పిల్లలకు కూడా వివాహ పరిచయాలు అనేది, వివాహ సంబంధాలు అనేది కుదురుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని వినియోగించుకొని తద్వారా వాళ్ళ పిల్లలకి సకాలంలో పెళ్లిళ్ళు చేసుకొని సుఖంగా ఉంటాడు చేసుకొని కోరుకుంటూ, ఈ సంఘానికి విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల సంఘానికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగరీత్యా, పని రీత్యా మన యొక్క స్వస్థలను విడిచిపెట్టేసేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. మన కుల వ్యవస్థ మన ఎవరో తెలియక మన పిల్లల పెళ్లిళ్ళు సంబంధాలు వెతుకులాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ ఉద్దేశంతో ఈ విశ్వకర్మ వివాహ పరిచయ వేదిక మన కుల బంధువులందరికీ సహాయకారిగా ఉండాలని ఉచిత సేవా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాము. ఇది 3వ కార్యక్రమము. మొదట్లో జరిగినటువంటి కార్యక్రమానికి, రెండో జరిగిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా మాకు ఎంతో మంది ఫోన్ చేసేసి వివరాలు అడుగుతున్నారు. వారికి మేము ఈ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే దయచేసి దీన్ని వ్యాపారాత్మకంగా చూడొద్దు. ఎవరైనా ఈ యొక్క ఏదైతే వచ్చినదో వాళ్ళు తర్వాత బ్రోకర్స్ లాంటి వ్యాపారం అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం ప్రార్థన. మరియు మీరు ఎవరైతే ఇక్కడ రీసెర్చ్ చేయించుకున్నారో తర్వాత వారికి వివరాలు కావాలన్నా మా ఆఫీస్కి వచ్చి మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ నెంబర్లో రిసిప్ట్ చెప్తేనే వాళ్ళకి వివరాలు చెప్పడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఎటువంటి వివరాలు ఇవ్వబడదు అని గమనించాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నాకు ధన్యవాదాలు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధువర్ల పరిచయ వేదిక అనేది సున్నంబట్టి వాళ్ళలోని 100 ఫీట్ల రోడ్లో లైన్స్ భవన్లో జరుగుతూ ఉంది. ఇది విశ్వకర్మ ఫౌండేషన్ సౌజన్యంతో, అదేవిధంగా శ్రీ మద్విరాట్ పోతులి వీర బ్రహ్మం గారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరుగుతోంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విశ్వబ్రాహ్మణ కుటుంబాల వాళ్ళ పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారు ఈ వివాహము వాళ్ళు కుదుర్చడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఏంటంటే వాళ్ళు చక్కగా సమాజంలో ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు చక్కగా ఎదుగుతున్నారు. అదేవిధంగా త్యాగాల ముద్దుబిడ్డలు మరి జయశంకర్ సార్ తెలుసు, మన తెలంగాణ కోసం ఎంత పోరాడి త్యాగం చేసిన తెలుసు. అదేవిధంగా శాసనసభ మొదటి స్పీకర్ మధుసూదన సారి గారు తెలుసు. ఈ విధంగా మేము సమాజంలో చాలా సేవలు త్యాగాలు చేస్తున్నప్పటికీ మా పిల్లల పెళ్లిళ్ళ విషయంలో మాత్రం కొంత వెనుకబడి ఉన్నాం. ఆ వెనుకబాటు అనేది వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ కావచ్చు, మిగతా బిజీ కావచ్చు, వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళ పిల్లలకి మేము పెళ్లికి కావాల్సిన కార్యక్రమాలు ఈ వివాహ వచ్చే వేదిక అని మేము ఈ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, తర్వాత ఈ ఆలయ కమిటీ తరఫున చేస్తాం. ఈ అవకాశాలను మీరు అందిపుచ్చుకొని పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ విశ్వకర్మ ముద్దు బిడ్డలు ఎవరితో వాళ్ళని తప్పకుండా మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఏది ఏమైనా ఈ మొత్తం ఒక 4 సంవత్సరాల నుంచి విశ్వకర్మ ఫౌండేషన్ తరఫున మేము ఒక 6 లక్షల కుటుంబానికి మేము సమాజం పరిచయం చేసినాం. ఒక 30,000 పెళ్లిళ్ళు మేము చేసినాం. అదేవిధంగా మంచిర్యాలలో గత ఏడాది ఏప్రిల్లో మొదటి స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇప్పుడు ఒక 12 వివాహాలు చేయగలిగినాం. ఈ ఒక 200 మంది కుటుంబాలను మేము దర్శించగలిగినాం, పరిచయం చేయగలిగినాం. ఏది ఏమైనా ఈ రోజు 3వ కార్యక్రమంగా లైన్స్ భవన్లో మీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు కూడా ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలకు అబ్బాయిలు పెళ్లి కావాలని చెప్పేసి మా కార్యవర్గము, తర్వాత మా ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారం మద్దతు అవసరమని మనస్ఫూర్తిగా బీజేపీలో కోరుకున్నాం. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూగా అవుతే 2 నెలలకోసారి 3 నెలలకోసారి మేము కార్యక్రమం చేస్తాను. మీ సహాయం సహకారాలు మీ మద్దతు తప్పకుండా అవుతాయి. ఇదంతా మన జాతి కోసం చేసే ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం. ఇది వేరేం లేదు. కాబట్టి సేవా కార్యక్రమం అర్థం చేసుకొని పెద్ద మనసు ఉపయోగించి మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసి మన పిల్లలకి పెళ్లి చేసే
ఆ కార్యక్రమంలో మీ భాగస్వాములు కావాలని మనం అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మా కార్యవర్గం తరఫున మేము కోరుకుంటాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని యాపల్ ఏరియాలో కోతులు బీభత్సం సృష్టించాయి. స్థానిక వృద్ధురాలు నరిక రాజమ్మపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాల ప్రకారం యాపల్ ప్రాంతంలో ఉన్న సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా రాజమ్మపై దాడి చేసింది. దీంతో ఆమెకి గాయాలు కాగా ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కోతులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. అనంతరం గాయపడిన రాజమ్మను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో యాపల్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తరచూ కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రజలకు రక్షణ కల్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ యువ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుముల్లా రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు బర్త్డే కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ చిరుముల్లా రాకేష్ కుమార్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి 2 దశాబ్దాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివిధ టెలివిజన్ చర్చల్లో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి పెద్దపల్లి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భిక్షపతి, ఉప సర్పంచ్ మేకల కుమార్, ఆవుల సంతోష్, కంచి నాగరాజు, సాయి లక్ష్మణ్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్, పీర్ల రమేష్, ఠాగూర్ చంద్ సింగ్, పుట్ట గట్టయ్య, కన్నె శివ, ఓం ప్రకాష్, కిషన్, ఫణీందర్, అల్లం మహేందర్, పిట్ట రవీందర్, మల్లేశం, అశోక్, కంచె మధుకర్, ఉనుకొండ ప్రకాష్, అజయ్, వడ్నాల శంకర్, కొమరయ్య, తూముల శ్రీనివాస్, ఉనుకొండ మధుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ చిరుముల్లా రాకేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముద్దుబిడ్డ, పిహెచ్డి స్కాలర్, తన గెస్టెడ్ ఉద్యోగాన్ని సైతం కేసీఆర్ గారి బాటలో నడవాలని వదిలేసి ఈరోజు కేసీఆర్ గారి ఉద్యమంలో భాగస్వాముడై ఆనాడు తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు, తదుపరి ఏదైతే కేసీఆర్ గారి పాలనలో టీఎస్టీఎస్ చైర్మన్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు పార్టీ అధికార ప్రతినిధిగా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడైతే కన్నెపల్లి వద్ద ఇలా నీళ్లు పోతున్నాయి అని ప్రజలు చెప్తే పోతలేవు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ పోయి ఇగో నీళ్లు పారుతున్నాయి అనే విషయాలను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎక్కడికి వెళితే అక్కడ ఇలా టీవీ డిబేట్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాలను, అసత్యాలను తిప్పికొడుతున్న మా యువ నాయకులు రాకేష్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం కావచ్చు, వారి పెద్దపల్లి పట్టణ స్నేహితులు కావచ్చు, అదేవిధంగా వారి ఫాలోవర్స్, అభిమానులు అందరూ కలిసి ఇలా పెద్దపల్లి జెండా చౌరస్తాలో చాలా ఘనంగా ఇలా శివ కానీ, మనోజ్ కానీ, కుమార్ యాదవ్ కానీ, ఇంకా మన కుమారన్న కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఘనంగా నిర్వహించున్నాం. ఇప్పుడు కాదు, గత 10-12 సంవత్సరాలుగా రాకేష్ అన్న గారి పుట్టినరోజులను పెద్దపల్లి పట్టణ ప్రజలు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డ అక్కడ కేసీఆర్ గారి బాటలో నడుస్తూ ఇలా ఇక్కడి ప్రజలకు వెళ్ళడా ఏ కార్యక్రమం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న రాకేష్ అన్న గారికి మరొక్కసారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే వచ్చేసరికి ఇలా కేటీఆర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సొంత సర్వేలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తేట తెల్లమైన విషయాన్ని మన అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి పెద్దపల్లి పట్టణ ప్రజలకు కావచ్చు, వారి ఫాలోవర్స్ కావచ్చు, ఇలా తెలంగాణ ప్రజలందరికీ కావచ్చు వారి యొక్క సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారికి వారికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
మన పెద్దపల్లి ముద్దుబిడ్డ కేసీఆర్ తయారు చేసిన గులాబీ సైనికుడు అన్న రాకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనకు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన రాకేష్ అన్న మిత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు హాజరైనందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రానున్న రోజుల్లో రాకేష్ అన్న లాంటి ఒక విద్యావంతుడైన పిహెచ్డి స్టూడెంట్ పిహెచ్డి కంప్లీట్ చేసిన విద్యావంతుడు కాబట్టి రాకేష్ అన్న గారు గత 26 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఒకటే నాయకుడు నమ్ముకొని ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాడు. కావున రానున్న రోజుల్లో ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సుతో కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ అన్న ఆశీస్సుతో పెద్దపల్లి రానున్న అసెంబ్లీలో అడుగుపెట్టి పెద్దపల్లి రుణం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జయ రాకేష్ అన్న. ఈ యావత్తు పెద్దపల్లి యువత మాట. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.